అంతా స్లో పాయిజన్. ఎక్కడో ఊరు బయట జరగట్లేదు, మన ఇళ్ల మధ్యనే సాగుతున్న కనికట్టు. మనం ప్రతిరోజు తినే ఆహారం మనకు ఆరోగ్యం ఇస్తుందా, లేక మెల్లగా ప్రాణాలను తీసేసే స్లో పాయిజన్గా మారిందా? అంతా స్లో పాయిజన్. ఎక్కడో ఊరు బయట జరగట్లేదు, మన ఇళ్ల మధ్యనే సాగుతున్న కనికట్టు. మనం ప్రతిరోజు తినే ఆహారం మనకు ఆరోగ్యాన్ని ఇస్తుందా, లేక మెల్లగా ప్రాణాలను తీసేసే స్లో పాయిజన్గా మారిందా? ఈ ప్రశ్న ఇప్పుడు ప్రతి కుటుంబాన్ని కలవరపెడుతుంది. ఒకప్పుడు బయట దొరికే ఆహారమే ప్రమాదకరమని అనుకునేవారు ఇప్పుడు ఇంట్లో వండుకునే పదార్థాలపైన కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో దొరికే పాలు, మసాలా పొడులు, కూరగాయలు, మాంసం, బేకరీ పదార్థాలు, దాదాపు ప్రతి దానిలోనూ కల్తీ ఉందన్న వార్తలు వరుసగా బయటపడుతున్నాయి. అంత స్లో పాయిజన్ లాగా మన శరీరాన్ని లోపల నుంచి నాశనం చేస్తున్నాయనే భయం సామాన్యుల్లో పెరిగిపోతుంది. ఇది ఎక్కడో ఊరి బయట జరిగే విషయం కాదు, మన ఇళ్ల మధ్యలోనే మన కళ్ళ ముందే సాగుతున్న కనికట్టు. కాసుల కోసం కొందరు వ్యాపారులు ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి కల్తీ సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారు. పురాణాల్లో చెప్పినట్టు మేడిపండు చూడు మేలిమైయుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అనే సామెత ఇప్పుడు మన ఆహారానికి సరిగ్గా సరిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. బయటకు చూసేసరికి ఆకర్షణీయంగా కనిపించే పదార్థాల వెనుక అసలు నిజం తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే. మనం తినే ఆహారం ఎలా తయారవుతుంది, ఎలాంటి పదార్థాలు కలుపుతున్నారు, ఎంతకాలం నిల్వ ఉంచుతున్నారు అనే విషయాలు బయటపడుతున్న కొద్దీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కల్తీ ఆహారం వల్ల కిడ్నీ సమస్యలు, లివర్ డ్యామేజ్, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు చూస్తుంటే ఈ సమస్య ఎంత తీవ్రమైందో అర్థమవుతుంది. పెద్ద పెద్ద హోటళ్లు, 5 స్టార్ రెస్టారెంట్లు, ప్రసిద్ధ బేకరీలు, అలాగే వీధి పక్కన ఉండే చిన్న బండ్లు, ఎక్కడ మినహాయింపు లేదు. ఒకసారి కిచెన్లోకి అడుగు పెడితేనే కళ్ళు తెరిచే నిజాలు బయటపడుతున్నాయి. నెలల తరబడి ఫ్రీజర్లో నిల్వ ఉంచిన మాంసం, పాడైపోయిన పదార్థాలను తిరిగి వాడటం, కృత్రిమ రంగులు కలపటం, హానికరమైన కెమికల్స్ ఉపయోగించడం వంటి దారుణాలు బయటపడుతున్నాయి. ప్రజలు ఎంతో నమ్మకంతో తినే ప్రసిద్ధ ఆహార పదార్థాల్లో కూడా కల్తీ జరుగుతుండటం మరింత ఆందోళన కలిగిస్తుంది. కొద్ది రోజుల క్రితం బయటపడిన కొన్ని ఘటనలు ప్రజలను షాక్ గురిచేస్తున్నాయి. కొన్ని మటన్ షాపుల్లో కుళ్ళిపోయిన మాంసాన్ని శుభ్రం చేసి మళ్లీ అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే కొన్ని బేకరీల్లో ప్రసిద్ధ ఉస్మానియా బిస్కెట్ల తయారీలో కూడా నాణ్యత లేని పదార్థాలు, కెమికల్ ఫ్లేవర్స్ వాడుతున్నట్లు కూడా వెల్లడైంది. కొన్ని చోట్ల కుళ్ళిపోయిన కోడిగుడ్లను కూడా వాడుతున్నట్లు సమాచారం వచ్చింది. కేవలం రుచి, రంగు, ఆకర్షణ కోసం ప్రమాదకరమైన సింథటిక్ కలర్స్ కలుపుతున్నట్లు కూడా తనిఖీల్లో బయటపడింది. ఇవన్నీ చూస్తే ప్రజల ఆరోగ్యంతో ఎలా ఆటలాడుకుంటున్నారో అర్థమవుతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కల్తీ కార్యకలాపాలు చిన్న స్థాయిలో మాత్రమే కాదు, కొన్ని చోట్ల పెద్ద నెట్వర్క్లా పనిచేస్తున్నాయి. భారీ స్థాయిలో కల్తీ పదార్థాలు తయారు చేసి మార్కెట్లోకి పంపుతున్నారని అధికారులు చెప్తున్నారు. ఉదాహరణకు పాలు తయారీలో కూడా కెమికల్స్ కలిపి నకిలీ పాలు తయారు చేస్తున్న ఘటనలు గతంలో బయటపడ్డాయి. అలాగే మిరప పొడి, పసుపు పొడి వంటి మసాలాల్లో కూడా రంగు పదార్థాలు, ఇటుక పొడి, కెమికల్ డైలు కలుపుతున్నట్లు కూడా అనేక సందర్భాల్లో బయటపడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా కఠిన చర్యలకు దిగుతుంది. ముఖ్యంగా తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉరుములేని పిడుగులా దాడులు చేస్తున్నారు. ఎక్కడైనా ఫిర్యాదు వచ్చిన వెంటనే అక్కడికి చేరుకొని తనిఖీలు నిర్వహిస్తున్నారు. పెద్ద పెద్ద హోటళ్ల నుంచి చిన్న టిఫిన్ సెంటర్ల వరకు కూడా ఎక్కడ రాజీ పడడం లేదు. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా కల్తీకి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. అవసరమైతే జైలు శిక్ష కూడా తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇక ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోవాలని కూడా ఆలోచిస్తుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు అన్నింటిలో కూడా హైజీన్ రేటింగ్ తప్పనిసరి చేయాలని యోచిస్తుంది. అంటే ఒక హోటల్ ఎంత పరిశుభ్రంగా ఉందో, అక్కడ ఆహారం ఎలా తయారవుతుందో ప్రజలకు ముందే తెలుస్తుంది. డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా ప్రజలకు సమాచారం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడైనా కల్తీ ఆహారం పట్టుబడితే వెంటనే అలర్ట్ అవ్వడం ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఒక్కటే సరిపోదు, ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం కొనుగోలు చేసే పదార్థాలు నాణ్యమైనవేనా లేదా అన్నది చూసుకోవాలి. ఉదాహరణకు పాలు తీసుకునేటప్పుడు నమ్మకమైన బ్రాండ్లను మాత్రమే ఉపయోగించాలి. మసాలా పొడులు కొనుగోలు చేసే ముందు కూడా మంచి కంపెనీలను ఎంచుకోవాలి. వీధి పక్కన కనిపించే ప్రతి బండి వద్ద తినకుండా పరిశుభ్రతను గమనించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే అనుమానం ఉన్న ఆహారం తినకపోవడమే మంచిది. ముఖ్యంగా కల్తీ ఆహారం గుర్తించడానికి కొన్ని చిన్న చిన్న చిట్కాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు పాలు నీటితో కలిపారా లేదా అన్నది ఇంట్లోనే పరీక్షించవచ్చు.
పసుపులో కెమికల్ రంగు ఉందో లేదో కూడా సులభంగా గుర్తించవచ్చు. మిరపపూర్లో ఇటుకపొడి ఉందా అన్నది కూడా పరీక్షించవచ్చు. ఇలా చిన్న చిన్న పరీక్షలు చేస్తే కనీసం మన కుటుంబాన్నైనా రక్షించుకోవచ్చు. ఇక చివరిగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఆహారం అనేది మన జీవితం. అది ఆరోగ్యాన్ని కాపాడాలి కానీ నాశనం చేయకూడదు. కానీ కొందరు వ్యాపారులు కాసుల కోసం ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టడం చాలా దురదృష్టకరం. కల్తీ ఆహారం అనే మహమ్మారి సమాజాన్ని నిశ్శబ్దంగా కబలిస్తుంది. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం, అధికారులు మాత్రమే కాదు, ప్రతి పౌరుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. మనం తినే ఆహారం సురక్షితమా కాదా అన్నది తెలుసుకోవడం మన బాధ్యత కూడా.